ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి జనవరి నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు మాస రాస ఫలితాలు చెబుతున్నాను. ముందుగా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మనకి జనవరి నెల గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే, మనకి 3వ ఇంట శని బ్రహ్మాండమైనటువంటి లాభాలను తీసుకొస్తాడు. మీ సోదరుల ద్వారా అనేకమైనటువంటి లాభాలు తీసుకొస్తారు. ఇంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పనులు కూడా మీకు పూర్తి అవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే మనకి 4వ ఇంట అర్ధాష్టమంలో ఉన్నటువంటి రాహు వల్ల అనేకమైనటువంటి టెన్షన్స్ తీసుకొస్తాయి. అనవసరమైనటువంటి విషయాల్లోకి మిమ్మల్ని లాగాలని చూస్తారు. మీ ప్రమేయం లేకపోయినప్పటికీ కూడా మిమ్మల్ని ఇరికించి వాళ్ళు ఆనందాన్ని, సునకానందాన్ని పొందాలని చూస్తారు. కాబట్టి అటువంటి వాళ్ళ చేతుల్లో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అపనిందలు కూడా పడడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి గురుడు పంచమ స్థితిగతుడై ఉండడం వలన చక్కగా మీకు సర్వ శుభాలని ఇస్తాడు. అనుకున్న పనులన్నీ కూడా మీరు సాధించగలుగుతారు. సంతానం ఇంతవరకు లేనటువంటి వాళ్ళందరికీ కూడా సంతానం కలుగుతుంది. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వాళ్ళు విద్యల్లో రాణించడానికి అవకాశాలు ఉంటాయి చక్కగా. అలాగే ఈ యొక్క వివాహాలు కానటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళంతా కూడా వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ యొక్క శుక్రుడు చక్కగా 12వ ఉండి శుభ ఫలితాలు ఇస్తాడు. సొంత గృహాలని, సొంత ఇళ్లని, సొంత స్థలాలని మీరు కొనుక్కోవడం జరుగుతుంది. అద్దెళ్లలో ఉన్నటువంటి వాళ్ళు పెద్ద ఇళ్లలోకి, మిద్దెళ్లలోకి రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే విశ్వవిద్యాలయాలకు వెళ్ళి ఫారెన్లో చదువుకోవాలి అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా ఫారెన్ సీట్లు రావడం జరుగుతుంది. ఈ ధనుస్సు రాశి వారికి చక్కగా మీకు ఏమైందండి, ఏలి నడిచిన దోషం పోయింది. అలాగే ఈ యొక్క బుధుడు మనకి చక్కగా జనవరి నెలంతా కూడా మనకి ఈ మంచి తృతీయ స్థితిగతుడు అయి ఉండడం వలన మనకి వ్యాపారాలలో కొంచెం జాగ్రత్తగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీ యొక్క తొందరపాటు మాటల వలన, మీ యొక్క అనవసరమైనటువంటి కస్టమర్స్ యొక్క పర్సనల్ డీటెయిల్స్ని అడగడం, ఇలాంటి తొందరపాటు చర్యల వల్ల మీ వ్యాపారాన్ని కొంచెం మీరు లాస్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు ఇతరుల వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లకుండా మీరు జాగ్రత్తగా చేసుకుంటే బాగుంటుంది. అలాగే ఈ యొక్క కుజుడు మనకి జన్మస్థితిగతుడై ఉన్నాడు. కాబట్టి మనకి యాక్సిడెంట్లు ఇలాంటివన్నీ కూడా ఇంత గతంలో జరిగినప్పటికీ ఇప్పటికీ కొంచెం జాగ్రత్తగా ఉంటాం మనం. అలాగే వాహన యోగం ఉంది. గృహయోగంతో పాటు ఈ వాహనాల వల్ల మనకేమీ లాస్ ఏమి జరగదు. మన సోదరులు వృద్ధిలోకి వస్తారు. మీ దాయాదుల వలన వాళ్ళకి రావాల్సినటువంటి ఆస్తి మీకు ధర్మపరంగా మీకు ఇవ్వడం జరుగుతుంది, మీకు రావాల్సిన దాన్ని. కాబట్టి బంధుమిత్రులతో వినోద యాత్రలకు వెళ్తారు, విహార యాత్రలకు వెళ్తారు. చక్కగా ఆనందంగా మీరు గడుపుతారు. అలాగే ఈ యొక్క రవి మనకి జన్మరాశిలో 2 వారాలు, ఆ తర్వాత జనవరి 15, 2024 సంవత్సరం నుంచి మకర సంక్రాంతి రోజున చక్కగా మనకి ధనస్థానంలోకి వస్తాడు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా బాగుంటారు. గవర్నమెంట్ ఉద్యోగస్తుల్ని యాజమాన్యం గమనిస్తుంది, అంటే అడ్మినిస్ట్రేషన్ గుర్తిస్తుంది. అలాగే ఎవరైతే ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళని గుర్తించి చక్కగా వాళ్ళకి ఉన్నత పదవుల్ని, ఉన్నత బాధ్యతల్ని అప్పచెప్పడానికి, అధిక బాధ్యతలను అప్పచెప్పడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క మన ఈ ధనుస్సు రాశి వారు రియల్టర్స్, బిల్డర్స్ ఉంటారు. వాళ్ళు చక్కగా సంపాదన చేస్తారు. మరి ఇప్పుడు ఈ యొక్క కుజ ప్రభావం వలన మరి తెలంగాణలో, ఆంధ్రాలో మరి డౌన్ అయినప్పటికీ కూడా రియల్ ఎస్టేట్ రంగం ఈ ధనుస్సు రాశి వాళ్ళు బాగానే అమ్ముతారని చెప్పాలా. ఫెర్టిలైజర్స్, కెమికల్స్, ఫ్యాట్స్ ఇలాంటి బిజినెస్లు బ్రహ్మాండంగా చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఈ ధనుస్సు రాశి వాళ్ళకి రెమెడీస్ ఏంటంటే, మనము ఈ యొక్క రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా. రాహుకి కిలోంపావు మినుము పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకు దానం చేయడం ద్వారా మీకు పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. అలాగే శనివారం నాడు ఇవ్వాలి ఉదయం 8 గంటలకి. అలాగే రాహుకి దుర్గాదేవి యొక్క భక్తుడు కాబట్టి ఓం రాహవే నమః అనేటటువంటి మహామంత్రంతో జపించవచ్చు, లేదా దుర్గాదేవి
దుర్గాదేవికి చక్కగా మనం ఇంట్లోనే అమ్మవారి యొక్క పాద పూజలు చేసుకోవచ్చు అమ్మవారికి. అలాగే విజయవాడ వెళ్ళి కనకదుర్గాదేవి యొక్క దర్శనం చేసుకోవాలి. ఇంద్రకీలాద్రి పర్వతం చుట్టూ ప్రదక్షిణలు చేయాలా. అలాగే బెజవాడ కనకదుర్గమ్మకి ఓం కనకదుర్గాయ నమః అనేటటువంటి మహామంత్రంతో మనం కనుక చేసుకున్నట్లయితే మనకి ఈ నెలంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి. మీ తల్లిదండ్రుల యొక్క ఆర్థిక ఇబ్బందులతో పాటు ఆరోగ్య విషయాలు కూడా మెరుగుపడతాయి. ఈ విధంగా చేసుకోండి. ఈ నెలంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. శోభమస్తు.